నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ మావా. కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చెయ్యి. లేకపోతే లైక్ చెయ్యి. థంబ్‌నెయిల్‌లో ఏంట్రా షూటింగ్ ఇంకా అవ్వలేదని పెట్టావు. మొన్నేగా ట్రైలర్ వచ్చింది అని అనుకుంటున్నారా? యెస్. ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. పాయింట్‌కైతే వచ్చేద్దాం. 'పుష్ప 2' మూవీలో ఉన్న ఫోర్త్ సాంగ్‌నైతే మూవీ టీమ్ వాళ్ళు షూట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యారంట. ఈ ఫోర్త్ సాంగ్ నవంబర్ 22 అయితే షూట్ స్టార్ట్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చింది. కానీ ఇది జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న డేట్ మాత్రమే. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్‌లో అయితే టెన్షన్ మొదలైంది. కరెక్ట్ డేట్‌కి మంచి అవుట్‌పుట్‌తో సినిమా వస్తుందా? రాదా? అని. ఆఫ్‌కోర్స్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది సుకుమార్ గారు కాబట్టి. 'పుష్ప' మ్యూజిక్ దగ్గరికైతే వద్దాం. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఈ మూవీకి డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే వర్క్ చేస్తున్నారని. అందులో 'శ్యామ్ సీయస్' అండ్ 'అజనీష్'. కమింగ్ టు ద 'శ్యామ్ సీయస్' 'ఖైదీ' సినిమాలో తన బీజీఎమ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సో 'పుష్ప 2'లో కొన్ని సీన్‌లకైతే తన బీజీఎమ్స్ అయితే ఇచ్చాడంట. సుకుమార్ దాన్ని చూసి చాలా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడంట. చాలా బాగా వచ్చిందని. 'అజనీష్' 'లోకనాథ్' గురించి కూడా తెలిసిందే. 'మంగళవారం', 'విరూపాక్ష', 'కంట్రోల్' లాంటి మూవీస్‌కి చాలా వేరియేషన్స్ ఇచ్చి నార్మల్‌గున్న సీన్స్‌ని కూడా చాలా హైకి తీసుకెళ్ళాడు. 'పుష్ప 2' మూవీలో మేజర్ హైలైట్ సీన్ జాతర సీక్వెన్స్. ఆ సీక్వెన్స్‌కైతే 'అజనీష్ లోకనాథ్' అయితే బీజీఎంని అందించాడంట. ఆ సీన్ తర్వాత బీజీఎం యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయిందంట. మూవీ టీమ్ వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారంట. తప్పకుండా జాతర సీక్వెన్స్‌కైతే థియేటర్‌లో ఉన్న ఆడియన్స్ అందరూ పూనకాలతో ఊగిపోతారంట. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపేసుకుంటారంట. సో వెయిట్ చేయాలి సినిమా రిలీజ్ అయ్యే వరకు. సో ఇదండి 'పుష్ప 2' మూవీ అప్డేట్ అయితే. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్, ఓ లైక్, ఒక షేర్ చేసేయండి సరిపోద్ది.